శంకర నేత్రాలయం వారితో కలిసి ప్రేమసాగర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కంటి శస్త్రచికిత్స శిబిరం 10 రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. సొంత ఊరిపై ప్రేమతో ప్రేమసాగర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అని అన్నారు. చదువుకునే చిన్నపిల్లల వసతులు కల్పించడం, ప్రత్యేక దృష్టి పెట్టడం శుభపరిణామం అని అన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తండ్రి సుందరరామిరెడ్డి పేరుతో హై స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ ప్రాంగణం అభివృద్ధి కార్యక్రమంతో 2 ఏళ్లలో 4.5 శంకర నేత్రాలయ మెడికల్ క్యాంపు ప్రారంభమైంది. 10 రోజులు జరిగింది. నెడుగుంటిపాళెం వెంకటాచల మండలం ప్రేమసాగర్ రెడ్డి గారి సొంత గ్రామంలో ఆయన ఏర్పాటు చేసినాడు. ఇప్పుడే జస్ట్ ప్రారంభించాము. ఇక్కడ హై స్కూలు వాళ్ళ తండ్రి గారు సుందరరామిరెడ్డి గారి పేరుతో హై స్కూల్ నడుస్తుంది. దీనికి దాదాపు 2 ఇయర్స్లో 4.5 కోట్ల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి కానీ, అట్లే ఈ బిల్డింగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి పనికొచ్చే విధంగా 4 రూములు బ్యూటిఫుల్గా ప్రతి ఫ్లోర్లో వాష్రూమ్స్, ఇవన్నీ టాయిలెట్స్ పర్ఫెక్ట్గా నిర్మాణం చేసినారు. దీనికి ఏంటంటే ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద 60 మందికి గర్ల్స్కి 10th పాస్ అయిన 60 మంది గర్ల్స్కి 6 నెలలు ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ అంటే మల్టిపుల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కింద DDU GKY దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కళ్యాణ్ యోజన స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, దాని కింద బిల్డింగ్ని అప్రూవ్ చేయమని చెప్పేసి నేను లోకేష్ బాబు గారికి ఇచ్చాను. ఆ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డికి ఇచ్చాను. మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. వీలైనంత తొందరలో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అల్టిమేట్గా ఏంటంటే అన్న US సెటిల్ అయినా తన పుట్టిన గ్రామం స్వగ్రామంలో పిల్లలు భవిష్యత్తు ఉండాలా, బాగా చదువుకోవాలా, వాళ్ళకి వసతులు ఉండాలనే ఒక్క ఆలోచనతో ఒక్క కాంపౌండ్ వాళ్ళు 2 crores అయిందంట. రవీంద్ర అన్న ప్రేమసాగర్ రెడ్డి గారికి ముఖ్యుడు. అట్లే శ్రీహర్ అన్న బాధ్యతలు తీసుకొని శ్రీహర్ రెడ్డి గారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బాధ్యతలన్నీ తీసుకొని చేసినారు. మరొకసారి ఈ ప్రాంతం వీళ్ళందరూ కూడా ఈ 10 days ఈ శంకర నేత్రాలయంలో కంటి చికిత్సలు చేయించుకోవాలా, కంటికి సర్జరీస్, ఆపరేషన్స్ కూడా ఇక్కడే చేస్తారు, చేయించుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. సేమ్ టైం మళ్ళీ ప్రేమసాగర్ అన్నకి మా ప్రాంతం వాళ్ళు అసలు అందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. గ్రామాల నుంచి పోయి పెద్ద పారిశ్రామికవేత్తలుగానో లేకపోతే ఇతర దేశాల్లో NRIsగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరూ సొంత గ్రామాలకి ఏ విధంగా ఉపయోగపడాలా అనే దానికి ప్రేమసాగర్ అన్న కూడా ఒక మోడల్. స్కూల్ కాకుండా ఊరికి మళ్ళీ ఇంకొక 5 కోట్లు ఖర్చు పెట్టాయంట. ఆయన్ని మోడల్గా తీసుకొని ఎవరైతే NRIs ఉండారో, ఎవరైతే పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండారో సొంత గ్రామాలు ప్రజల గురించి కూడా ఆ వైపు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనమైతే మ్యాక్సిమం నేను CSR ఫండ్స్ కింద మన ప్రజలకి అవసరమైన పనులు చేసేదానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటాను.